ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఇవాళ సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీబీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు పీసీసీ చీఫ్. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ ఫోన్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను ప్రణీత్రావు టీం 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీబీ వద్ద వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిత ఫోన్ను ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై అప్డేట్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్, ఏంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అప్డేట్స్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని పలుసార్లు విచారించిన విషయం తెలిసిందే. సో ఈరోజు మళ్ళీ ఒకసారి విచారణకు హాజరు కావాలి అని చెప్పిన క్రమంలో 11 గంటలకి ప్రభాకర్ రావు సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంకి ప్రభాకర్ రావు చేరుకుని ఉన్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా అందుబాటులో ఉండకపోవడం, విదేశాల్లో ఉండడం, దాని తర్వాత అతడు వచ్చిన తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అధికారులు భావించి పలుసార్లు విచారణ పిలుచుకున్న సిట్యుయేషన్. ప్రభాకర్ రావుతో పాటు ఇందులో ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్కి పాల్పడ్డ ప్రణీత్రావు కూడా పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సో ప్రణీత్రావు మొత్తం హార్డ్ డిస్క్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి ఏదైతే ఉపయోగించిన హార్డ్ డిస్క్లు కావచ్చు, ఆ పరికరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూపీలాగానే అధికారులు భావిస్తూ ఇటు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్రావుని సైమల్టేనియస్గా కంటిన్యూస్గా విచారణిస్తున్న సిట్యుయేషన్. సో ఈరోజు ప్రభాకర్ రావు మరి కాసేపట్లో విచారణకు హాజరవుతుంటే రేపు ప్రణీత్రావుని విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక నిందితులు ఒకవైపు అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఇన్డెప్త్గా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు, కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా చేశారు. ఈ కేసు సంబంధించి అటు ప్రణీత్రావు దాదాపు 400 కాంటాక్ట్స్ సంబంధించి ట్యాపింగ్కి పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే కొంతమేరకు సిట్ అధికారులు గుర్తించారు. సో అందులో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా విట్నెస్లో భాగంగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము సంబంధించి కొందరు పెద్దల ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా జరిగినట్లు చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్లో ప్రభాకర్ రావు, అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము అన్ని ఫోన్లకు సంబంధించి ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే అతడు ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగా ప్రొసీడ్ అయ్యాము అంటూ పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్పిన సిట్యుయేషన్. సో ప్రస్తుతానికి ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాను కూడా మొత్తము అధికారులు తీస్తున్నారు. సో ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా విట్నెస్గా చేరుస్తూ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని అధికారులు భావిస్తున్న క్రమంలో ఈరోజు విట్నెస్ ఇవ్వడానికి, అంటే వాంగ్మూలం ఇవ్వడానికి పిహెచ్కి రావాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో మరి కాసేపట్లోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిట్ ఎదుట హాజరు కానున్నారు. 2023 ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన ఫోన్, అంటే ప్రణీత్రావు టీం దాదాపు 15 రోజుల పైగా కూడా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన ఫోన్ని ట్యాప్ చేసినట్లు కొంతమేరకు సిట్ వద్ద కొంతమేరకు సమాచారం ఉంది. దానికి సంబంధించి ప్రణీత్రావు మొబైల్స్ ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ పంపారు. ఎఫ్ఎస్ఎల్ పంపిన తర్వాత దాదాపు ప్రణీత్రావు దాదాపు 400కు పైగా కూడా కాంటాక్ట్స్ సంబంధించి ట్యాపింగ్కి పాల్పడ్డట్టు కొంతమేరకు సమాచారం ఉంది. అందులో భాగంగా ఇటు గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. గతంలో ఆమె గద్వాల కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసింది. సో ఆ టైంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఫేవర్గా చేసే క్రమంలో అసలు ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి యాక్టివిటీతో ముందుకెళ్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఆమె ఫోన్ మొత్తం కూడా ట్యాప్ చేసినట్టు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఈ వ్యవహారంలో బాధితులు చాలామంది ఉన్నట్లయితే ఇప్పటికైతే సిట్ వర్గాలు చెప్తున్నాయి. సో బాధితులను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇటు ప్రభాకర్ రావు, ప్రణీత్రావు, దాంతోపాటు ఇంకా ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దానిపైన ఒకవైపు క్వశ్చన్ చేస్తున్నాయి. ఇటు బాధితులకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్న సిట్యుయేషన్. సో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లోనే సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వడానికి రానున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే
ఇప్పటికే సిట్ సంబంధించిన అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కూడా కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వెబ్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రానున్నారు. మొత్తం కూడా ఈ ఎస్ఐబికి సంబంధించి చాలా కీలకమైన సమాచారం ఎస్ఐబి వద్ద ఉంటుంది. ఎస్ఐబి వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 2023 ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు అని ఫిక్స్ అయిపోయారో అప్పుడు ప్రభాకర్ రావు ఆదేశాలతోటే ప్రణీత్ రావు మొత్తం కూడా హార్డ్ డిస్కులు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఏదైతే ఉపయోగించారో వాటిని ధ్వంసం చేయడంతో పాటు మెయిన్గా ఎస్ఐబి వద్ద ఉన్న కీలకమైన సమాచారం, రాష్ట్ర భద్రతకు సంబంధించి చాలా కీలకము, చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్. సో ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కూడా అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐబికి సంబంధించిన యాక్టివిటీలో భాగంగా ప్రతి ఏడాది జనవరిలో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది, దాని తర్వాత జూలైలో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. అంటే 6 నెలలకు ఒకసారి ఎస్ఐబికి సంబంధించిన రివ్యూ మీటింగ్లో వాళ్ళ దగ్గర ఉన్న డేటాకి సంబంధించి ఒకవేళ ఆ డేటా అనవసరమైనది ఏమైనా ఉంది అనుకుంటే ఆ రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. దాన్ని డిలీట్ చేయొచ్చా, డేటా అవసరం లేదా అనేది వాళ్ళ రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ డేటాను మొత్తం కూడా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి సమాచారం లేకుండా 2023 ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది అనేది ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఎస్ఐబి వద్ద ఉన్న ఎంటైర్ డేటా మొత్తం కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్. సో ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఇటు ప్రభాకర్ రావుని పలుమార్లు మనం చెప్పుకుంటున్నట్లు ఆల్రెడీ 3 times సిట్ అధికారులు విచారించారు. 3 సార్ల విచారణలో భాగంగా కూడా దానికి సంబంధించి అడిగితే తాను మాత్రము రాజీనామా చేశాను, రాజీనామా చేసిన తర్వాత ఈ డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మొత్తము డేటాకి సంబంధించి కావచ్చు, హార్డ్ డిస్క్లకు సంబంధించి ప్రణీత్ రావు మొత్తం కూడా ధ్వంసం చేశారు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ప్రభాకర్ రావు పొంతనలేని సమాధానాలు చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రణీత్ రావు సంబంధించిన మొబైల్ ఫోన్ ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి అందులో డేటాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర కాంటాక్ట్స్ సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే అధికారులు తీసుకున్నారు. కాబట్టి దాంతోపాటు ప్రభాకర్ రావు సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా విచారణకు హాజరైనప్పుడు మళ్ళీ ఒకసారి విచారణకు వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకురావాలని అధికారులు చెప్పారు. సో మొత్తం మొబైల్ ఫోన్స్ సంబంధించి అందులో కాంటాక్ట్స్ అనుకోవచ్చు, వాటిపైన దృష్టి పెడుతున్నారు. సో మొత్తానికి ఈరోజు సిట్టు విచారణకు సంబంధించి మాత్రము ఇటు ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇంకొత్తరు పోలీస్ అధికారులు ఎవరైతే నిందితులుగా ఇందులో ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అనే కొంతవరకు ప్రచారం జరుగుతుంది. కానీ ప్రభాకర్ రావు మాత్రం 11 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. ఇక నిందితులతో పాటు ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో విట్నెస్గా ఉన్నవారందరూ కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రభాకర్ రావు 11 గంటలకి సిట్ ఎదుట విచారణకు హాజరైతే ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత కూడా వాంగ్మూలం ఇవ్వడానికి ఈరోజు సిట్ ఎదుట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి హాజరు కానున్న క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లోనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా జూబ్లీహిల్స్ పిఎస్కి రానున్నారు. ఇప్పటికే సిట్ సంబంధించిన అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆల్రెడీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది. ఈరోజు విచారణలో భాగంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే పూర్తి స్థాయిలో సిట్ అధికారులు సన్నద్ధమైన సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది.